నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి కోర్స్ వక్ఫ్ చట్టానికి సవరణ చేయడానికి కొన్ని పరిస్థితులు అనుకూలించాయి. ఆల్రెడీ పార్లమెంట్లో జరగాల్సిందంతా జరిగిపోయింది. దీనిపై వస్తున్న విమర్శలు, వివాదాలు, వాటికి సంబంధించి అంటే రాహుల్ గాంధీ అటెండ్ అవ్వలేదు అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. దీని మీద టోటల్గా ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్గా ఏం చెప్తారు సార్? అంటే ఒక విషయం చెప్పాలండి, ఇది 9.4 లక్షల ఎకరాల వక్ఫ్ బోర్డు ల్యాండ్లు, దగ్గర ఒక 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి దేశం మొత్తం మీద. ఇవి ఏంటంటే ఆస్తుల పరిరక్షణ. ఇప్పుడు స్వచ్ఛందంగా ఎవరైనా ఇచ్చేసిన దగ్గర వెనకట్ల ఇవాళ ప్రజెంట్ అంతా కూడా ల్యాండ్ చుట్టే తిరుగుతుంది ప్రపంచం. అంటే దాన్ని మించిన ఆర్థిక సంపద ఇంకోటి కనబట్టలే ఎవరికి. ఇన్నాళ్ళు ఏంటంటే నాకు తెలిసినంత వరకు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులే ఆ వక్ఫ్ బోర్డు ల్యాండ్లను పరిరక్షించుకుంటూ వాళ్ళే కింద మీద పడుతూ ఉన్నారు సార్. ఇప్పుడు ఈ అమెండ్మెంట్తో ఏమవుతుందంటే ఆ బోర్డులోకి ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు తెలియజెప్పాలి ప్రజలకి. ఇప్పుడు ఉదాహరణకి గతంలో రైల్వేస్ నాకు తెలిసి బడ్జెట్లు ప్రవేశపెట్టి ఎప్పుడు బడ్జెట్లోనూ లాస్ట్లు ఉంటుండే నిరర్ధక ఆస్తులు, వాళ్ళకి స్థిరాస్తులు ఇట్లా. లల్లూ ప్రసాద్ యాదవ్ అన్న వ్యక్తి ఎప్పుడైతే రైల్వే మినిస్టర్ అయ్యాడో ఫస్ట్ టైం ప్రాఫిట్ మాడ్యూల్ చేసింది. ఎందుకంటే లీజింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాడు. అక్కడ ఉన్న అన్యక్రాంతంగా పడి ఉన్న ల్యాండ్లు ఇట్లన్నిటిని లీజింగ్ కాన్సెప్ట్లోకి తీసుకొచ్చి ప్రాఫిటబిలిటీని పెంచాడు. అట్లా ఇవాళ మీరు వర్క్ బోర్డ్ ల్యాండ్లకు సంబంధించిన విషయంలో ఒక బిజినెస్ యాక్టివిటీ అంటే ఇప్పుడు మీ 10 ఏళ్ళ ఈ టెన్యూర్లో చూస్తే ఇటు తిప్పి అదాని గడి అదాన్ని పెట్టడానికి తప్ప ఇంక దేనికి పనిచేయట్లేదు. అదాని లేకపోతే అంబానీ తప్ప మీకు ఇంకొక ఆంటర్ప్రెన్యూరే కనబట్టలేదు దేశం మొత్తం. సో ఈ దానికి ఉదాహరణకి మీకు ఇంకో ప్రాక్టికల్గా చెప్పాలంటే ఆ జీవీకి కూడా నానా తెప్పలు పడి ఆ పోర్టులు కడితే ఎయిర్పోర్ట్లు అటక్కన అదాని గడి అదాన్ని పెడితే ఇప్పుడు మీరు ప్రైవేట్ సెక్టర్ని కాంకర్ చేస్తూ అది కూడా అదానికి ఇవ్వడానికి మీరు ఒక రాజకీయ ఎత్తుగల్ల. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇటు తిప్పి ఎల్ఐసి లాంటి ప్రాఫిట్ మాడ్యూల్ ఉంది కూడా అదాని ఇలాంటి ఎంటర్ప్రెన్యూర్ చేసి దాంట్లో పార్ట్ అండ్ పార్సల్ చేసి అలా ప్రతి దాంట్లోనూ వాళ్ళు తప్ప ఇంకోళ్ళు కనబట్టలేదు మీకు. సో ఇట్లాంటి కాన్సెప్ట్లో ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు ల్యాండ్లది ఇదంతా ఒక జరుగుతున్న పరిణామాలు అనుకుంటే దీనికన్నా ముందు ఒకసారి 1975 అనుకుంటాం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో మంది లౌకిక దేశం కింద డిక్లేర్ చేసి లౌకిక దేశం కింద డిక్లేర్ చేసి ముస్లింకి ఒక డిఫరెంట్ లా ఉంది మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం. ముస్లిం లా బోర్డు కూడా ఉంది కదా. సో ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి 1975 లాంటి అమెండ్మెంట్ ఒకటి తిండి ఇది లౌకిక దేశం కాదో లేకపోతే హిందూ దేశమో లేకపోతే ముస్లిం దేశమో లేకపోతే క్రైస్తవ దేశం మాకు డిక్లేర్ చేసి దానికి అనుగుణంగా మీరు పనులు చేయండి. అప్పుడు కాదను. ఓ పక్క మీరు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి లౌకిక దేశం అని చెప్పి నా మతాన్ని గౌరవించు, అవతల మతాలతో సంబంధం లేకుండా వ్యక్తులను గౌరవించు, మత స్వేచ్ఛ ఇచ్చు, నువ్వు మతం మారే స్వేచ్ఛ ఇచ్చు, అన్నీ ఇచ్చి నీకు నచ్చట్లేదని చెప్పి వాళ్ళు నీకు నచ్చిన గేర్లు వేస్తానంటే ఎట్లా? ఈ దరిద్రానికి తోడు ఈ కునుకు నక్క మీద తాటిపడినట్లకు బుర్రా జ్ఞానం లేనా కాంగ్రెస్ నాకు తెలియక అడుగుతాను. ఈ రోజు నాకు తెలిసి వాళ్ళు ముక్కుతో ములుగుతో లాస్ట్ టైం లాగా 300 ఇలా కాకుండా ఓ పక్క చంద్రబాబు ధర్మం అని ఇంకో నితీష్ కుమార్ ధర్మం అని క్లెక్చర్స్ మీద ఉన్న ప్రభుత్వం కింద నిబర్నిస్తున్నప్పుడు స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా కాంగ్రెస్ దగ్గర మిగిలిన పార్టీలను కూడగట్టుకుని బెంచ్ స్ట్రెంగ్స్ ఎంత ఉన్నాయండి? 226 పైన ఉన్నాయి వీళ్ళకి. ఇలాంటి తరుణంలో మీరు అసలు పార్లమెంట్కి హ్యూజ్ డిబేట్ అవుతుంటే వెళ్ళకుండా అసలు అలకలేటి. నేను సర్ప్రైజింగ్లీ లాస్ట్ 20-25 రోజుల నుంచి అపోజిషన్ లీడర్కి మైక్ ఇవ్వట్లే. ఖర్గే నిలబడి అడిగించారు కల్లా ఎందుకు ఇవ్వట్లేదు నీకు తెలీదా అంటే ఏంది అండర్ కరెంట్ ఏంటి? ఒక హ్యూజ్ డిబేటబుల్ సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. దీని మీద అసలు మీరు ప్రెజెన్స్ లేకుండా హాటెస్ట్ టాపిక్ కదండి ప్రెసెంట్, బర్నింగ్ టాపిక్ అది. ఇప్పుడు లౌకిక దేశం మీ ఆయనలోనే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు అయ్యాం, తర్వాత మీ నాన్నగారు అయ్యాం, తర్వాత జరిగిన పరిణామాలే కదా. ఇవేవి మీ ప్రజెన్స్ లేకుండా వాళ్ళకి తలవంపులు తెచ్చే బుర్ర తక్కువ పనులు ఏంటి నాకు అర్థం కాదు. ఇవాళ మనకి ప్రజాస్వామ్యంలో ఒక రూలింగ్ గవర్నమెంట్కి స్ట్రాంగెస్ట్ అపోజిషన్ ఇస్తూ ఏమీ కాకుండా ఎలా కావాలంటే అలా రాజ్యసభ ఆల్రెడీ మేనేజ్మెంట్ స్కిల్స్తో నడుస్తుంది. ఇంకా పార్లమెంట్ కూడా మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే ఏం చెప్పాలండి? వీళ్ళు వెళ్ళకపోవడం ఖచ్చితంగా తప్పు, ఆక్షేపణీయం సార్ అది. ఎందుకంటే హ్యూజ్ డిబేట్ విచ్ వాస్ టేకింగ్ ప్లేస్ ఒక రెఫరల్కి లేదంటే కౌంటింగ్ అప్పుడు కూడా. ఇప్పుడు మనం ఇచ్చి దాని కాన్స్టిట్యూషన్ యొక్క ఆవశ్యకత, అమెండ్మెంట్ యొక్క ఆవశ్యకత, ఆ సర్కమ్స్టాన్సెస్లో ఉన్న దగ్గర ఏ పార్టీ అయినా ఈల్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా సార్. మనం ప్రాపర్గా కన్వే చేయగలిగితే. ప్రాపర్గా కన్వే చేయకపోతే ఎక్కడ ఈల్డ్ అవుతారు? మనం వాడే వినిపించకపోతే ఎలా అసలు? అంచేత ఇది ఖచ్చితంగా ఇవాళ మనకి ఈ కాంగ్రెస్ నన్ను అడిగితే వీళ్ళతో అవ్వట్లేదు కాబట్టి ఆ ఉత్తరప్రదేశ్లో ఆ ములాయం సింగ్ యాదవ్ గారు వాళ్ళ అబ్బాయి
అఖిలేష్ యాదవ్ కాస్త నేషనల్ పార్టీ లెవెల్లో కింద మీద పడుతున్నాడు కాబట్టి దీంట్లో విలీనం చేసి వాళ్ళతో ఫ్రంట్ ఎండింగ్ చేస్తే బెటర్ అని అడిగింది. ఓకే సార్, సవరణకు సంబంధించి ఆలోచిస్తే కనుక వక్ఫ్ సంబంధించి చట్టానికి సంబంధించి మహిళలకు చాలా చాలా వాల్యూ ఇస్తున్నాం, మహిళలకు చాలా ఒరుగుతుంది దీనివల్ల అని చెప్తోంది. మహిళలకి ఒరగడం అంటే నాకు తెలియక అడుగుతా సార్. ఆల్రెడీ త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేశారు. ముస్లిం సామాజిక వర్గంలో మీరు మీ సొంత వేతనాలు చేస్తూ నా దృష్టిలో వాటిలో అవన్నీ జరిగిపోతాయని అపోహల్లో ఎన్నాళ్ళు ఉంటారు. వై యు ఆర్ లివింగ్ ఇన్ ఫాల్స్ ఇల్యూషన్. ఇప్పుడు నిజంగా వక్ఫ్ బోర్డులో ఇవాళ మీరు ముస్లిం సామాజిక వర్గం నుంచి మహిళా ప్రతినిధులకి హక్కు కల్పించడానికి ఒక అమెండ్మెంట్ చేసాం, ఎవరు కాదంటారు. కానీ ఇందులో ఎవరైనా సభ్యులు అవ్వచ్చు అన్నది ఎలా ఉంటుంది? ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లాస్ట్ 10 years డెవలప్మెంట్స్ మీరు చూస్తే మహిళలు అన్నది హెడ్డింగ్ పెట్టి కింద సబ్ హెడ్డింగ్ లో జరగవలసినవన్నీ జరుగుతుంటే అదాని ధర్మం అని అంబానీ ధర్మం అని దేశాన్ని నడిపించే శక్తి సామర్థ్యాలు మీరు పెంచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి కదా. ఇంతకన్నా ఏమైనా జరుగుతుందో సార్ అవుట్ ఆఫ్ ద బాక్స్ చెప్పండి. సో అంటే ఓవరాల్ గా చూస్తే కనుక ముస్లిం సామాజిక వర్గానికి అఫ్ కోర్స్ అందులో ఉన్న చాలా మంది చాలా ఫర్గా మాట్లాడుతున్నారు. అవును, ఇది చేయడం ముఖ్యమే, వక్ఫ్ సవరణ అనేది చాలా చాలా కీలకం, మాకు అత్యవసరం అని కూడా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో ఇది నిజంగా వక్ఫ్ బోర్డుకి కానీ అఫ్ కోర్స్ ముస్లిం సామాజిక వర్గానికి కానీ అంటే ఇది ఒక ఓట్ల కోసం గేలం వేసేటువంటి విషయంలా చూడొచ్చా, ఎట్లా అనుకోవాలి సార్ టోటల్గా ఓవరాల్గా? ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లు అనుకోండి, లేకపోతే ఈరోజు పార్లమెంట్ సాక్షిగా బిల్లు పాస్ అయ్యి అమెండ్మెంట్ యొక్క అవుట్కమ్ చెప్పమనండి. ఫ్రూట్స్ మీరు అన్నట్టు మహిళా ముస్లిం సామాజిక వర్గానికి బ్రహ్మాండమైన న్యాయం జరుగుతుంది అన్నది ఎక్స్పెక్టేషన్సే. ఇవాళ దాకా నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏవి జస్టిఫై అయిన ఉదంతం లేదు లాస్ట్ 10 years. సో అవుట్కమ్ ఏమవుతుంది? ఇంకా హిజాబ్ విషయంలో ఎక్కడ జరుగుతుందో అన్నీ తెలుస్తున్నాయి కదా. ఒక నేషనల్ పాలసీ అనేది ఒకసారి డిజైన్ అయ్యి అది ఎగ్జిక్యూషన్లోకి వచ్చినప్పుడే ఈ 9.4 లక్షల ఎకరాలు ఎట్లాంటి సమన్యాయం జరుగుతుందో చూద్దాం ఓవరాల్గా. ఇప్పుడు అన్యాక్రాంతంగా ఉన్న ల్యాండ్లన్నీ వక్ఫ్ బోర్డు, ఇప్పుడు నిజాం సంస్థానికి సంబంధించిన వక్ఫ్ ల్యాండ్లు ఇవన్నీ పరిరక్షణ కోసమే కదా. అవునండి, ముస్లిం లా బోర్డుని అలాగే ముస్లిం ఈ వక్ఫ్ అన్ని వాళ్ళకి పరిరక్షణ వాళ్ళనే చేయమని ఇచ్చిన తర్వాత ఈ మధ్యలో ఈ లక్ష్మీపతి ఎవరు ఏంటి వాళ్ళతో అవ్వట్లేదని ఎస్టాబ్లిష్ చేయాలి కదా. అవునండి సార్, ఆల్రెడీ అన్యాక్రాంతం అయిపోయిన భూములు కానీ ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినవి మరి వాటి మీద వీళ్ళు తీసుకోబోయే డెసిషన్స్ కానీ అవి ఏమైనా సత్ఫలితాలు ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏదైనా చెప్తున్నాం కదా బిజినెస్. ఇప్పుడు నేను లల్లూ ప్రసాద్ యాదవ్ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాను, అప్పటిదాకా ఉన్న రైల్వే మినిస్టర్స్ ఎవరికి తెలీదా రైల్వేకి ఎన్ని ఆస్తులు ఉన్నాయని. కానీ వాటిని హౌ బెస్ట్ యూఆర్ యూటిలైజింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లు ఒకప్పుడు ఎలా ఉండేది, బిక్కులాడుకున్న బస్ స్టాండ్ దగ్గర ఒక షాపింగ్ కాంప్లెక్స్లు, దానివల్ల ఏమవుతుంది రెవెన్యూ జనరేట్ అవుతుంది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్మెంట్కి జస్టిఫికేషన్స్. లేకుండా ఆక్రమించుకున్న వాళ్ళపై చర్యలు వాటికి సంబంధించి అది మెయిన్ కదా. ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్లో 9.4 లక్షలు నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు డేటా. ఇది కాదండి 20 లక్షల ఎకరాలు ఉన్నాయి వాళ్ళవి, అన్యాక్రాంతమై పెనాల్టీ క్లాసెస్ ఇంపోజ్ చేస్తాం, లేకపోతే ఇవన్నీ తీసుకొచ్చి కన్సాలిడేట్ చేసి ముస్లిం మైనారిటీ ఆడపిల్లలకి ఈ విధంగా సమన్యాయం చేస్తాం. డిజైన్డ్ డ్రాఫ్ట్ ప్రోగ్రామ్ అనండి. సో అంటే ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చూసినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అదాని అంబానీకి ఫర్ తప్ప ఇంకేం లేదు. కొత్త కనబడితే చెప్పండి, నాకైతే కనపడలే. అంటే ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకే ప్లస్ అవుతుంది, ఇంకంతకన్నా ఇంకేం లేదు. మహాయితీ పట్టేప్పుడు చెయ్యి కాలు గట్టిగా పెట్టినోడైతే రెడ్ పార్క్ కార్నర్ నోటీస్ కాదు, రెడ్ కార్పెట్ వేసి మరి విదేశాలు పంపించేస్తారు ఆ నీరవ్ మోడీ గడికి వెళ్ళేటోళ్ళకి, విజయమాలి వెళ్ళేటోళ్ళకి. రైట్ సార్, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.